మీ బావ ఒట్టి పప్పు సుద్దలా ఉన్నాడే. కాబోయే భార్యని నాకు ముద్దులు, హగ్గులు ఇవ్వకుండా ఆ చామంతితో క్లోజ్‌గా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ చామంతికి అంత కాస్ట్‌లీ డ్రెస్ కొనిపెట్టాడు అని నిషా చెప్పటంతో, ఏంటి మా బావ ఆ పని మనిషి చామంతికి అంత కాస్ట్‌లీ డ్రెస్ కొనిచ్చాడా? ఉండు ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్పాలి. రా వెళ్దాం అని దీక్ష అంటుంది. ఇక రోజా గదిలో అటు ఇటు తిరుగుతూ ఆ చామంతి కాళ్ళు పట్టుకున్నా నా మాట వినిపించుకోలేదు కదా, ఉండు దానిని చంపేయాలి అని అక్కడ ఫ్రూట్స్ కట్ చేసే కత్తి ఉంటే ఆ కత్తి పట్టుకొని కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడే దీక్ష నిషా ఇద్దరు చామ్ దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటే మా బావ కొనిచ్చిన డ్రెస్ వేసుకొని మాతో సమానంగా ఫంక్షన్లో తిరుగుతున్నావా? నీకెంత ధైర్యమే, ముందు డ్రెస్ తీసేసేయ్ అని దీక్ష అంటే, అవును ప్రేమిచ్చిన డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు, ఎంత ధైర్యం ఉంటే ప్రేమిచ్చిన డ్రెస్ వేసుకొని నా కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటావు, మరి అదగా తీస్తావా లేదా అని నిషా కూడా అరుస్తూ ఉంటుంది. లాయర్ బాబు నాకు డ్రెస్ ఇస్తే నేను వేసుకుంటే మీకేంటి బాధ? లాయర్ బాబు నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను, నేనెందుకు తీయాలి అని చామ్ అంటుంది. అయినా మా లాంటి వాళ్ళు నీకు డ్రెస్సులు ఇస్తే పాతది ఉంటే ఇవ్వమని అడగాలే కానీ కొత్తది ఇస్తే తీసేసుకుంటారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ మర్యాదగా తీస్తావా లేదా అని నిషా దీక్ష గొడవ చేస్తూ ఉంటే, నేనెందుకు తీస్తాను, లాయర్ బాబు నాకిచ్చాడు, నేను వేసుకున్నాను, మీకు చూడాలనిపిస్తే చూడండి, లేకుంటే పక్కకు వెళ్ళండి అంతేనని చామ్ వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగవే అంటూ నిషా చామ్ చున్నీని లాగి పడేస్తుంది. దాంతో చామ్ చున్నీని సర్దుకుంటూ ఇక కోపంతో రగిలిపోతూ వెంటనే నిషా చెంప పగలగొడుతుంది. అలా ఎప్పుడైతే చామ్ నిషా చెంప పగలగొడుతుందో మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వీళ్ళందరి వైపు చూస్తూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు నువ్వు ఆడదానివేనా అని చామ్ నిలదీస్తూ ఉంటే, నిషా ఏమైంది, ఏంటే నా కోడల్ని ఏం చేశావే అని రమాదేవి వచ్చి చామ్ని అరుస్తూ ఉంటుంది. చెంపపైన దాని వేలిముద్రలు కనిపిస్తూ కూడా ఇంకా ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు అని భ్రమర అంటుంది. నేనేం చేశానో కాదు, ముందు తనేం చేసిందో అడిగి తెలుసుకోండి అని చామ్ అంటే, తనేం చేస్తే నీకెందుకే, అయినా నీకు తనకి పోలిక పెడుతున్నావా? పనిదానివి పందాన్లా ఉండాలి, నువ్వెంత, నీ బ్రతుకెంత, నా కోడలిపైనే చెయ్యి చేసుకుంటావా నిన్ను అంటూ రమాదేవి చామ్ని కొట్టడానికి చెయ్యి ఎత్తుతూ ఉంటే, రమా అంటూ హర్ష అరుస్తూ ఉంటాడు. ఆగు రమా, ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు చామంతిపై చెయ్యి చేసుకుంటున్నావు ఏంటి? అమ్మ చామంతి ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందమ్మా అని హర్ష అడగటంతో చామంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దీక్ష, అమ్మో ఇది ఇక్కడే ఉంటే నా పేరు కూడా చెప్పేస్తుంది అని మెల్లగా అక్కడి నుంచి జారుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రేమ్ కూడా అక్కడికి వచ్చి, ఏమైందో చెప్పు చామంతి అని అడగటంతో, మీరిచ్చిన డ్రెస్ నేను వేసుకోవటం చూసి నన్ను తీసేయమని చెప్తుంది బాబు అని చామంతి ఏడుస్తూ చెప్తుంది. సాటి ఆడపిల్ల అనే జాలి కూడా లేకుండా, నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా నా ఒంటి మీద చున్నీ లాగేసింది అని చామ్ చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను అని ప్రేమ్ చెప్తాడు. చామంతి ఏడుస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న రోజా దీనిని ఇలా డీల్ చేస్తే కుదరదు, దీనిని వేరేగా డీల్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి నిషా నువ్వు ఇలా చేయటం ఏమైనా బాగుందా అని ప్రేమ్ అడగటంతో, అదేంటి అసలు నేను నీకు కాబోయే భార్యని, నువ్వు నాతో క్లోజ్గా మాట్లాడకుండా చేయకుండా నన్ను ఎప్పుడైనా అందంగా ఉన్నావని పొగిడావా, నా డ్రెస్ బాగుందని చెప్పావా, దానికి అంత కాస్ట్లీ డ్రెస్ కొనివ్వటం ఏంటి అని నిషా అంటుంది. ప్రేమ్ నిన్ను పొగడలేదని చెప్పి చామంతి డ్రెస్ లాగేయటం ఎంతవరకు సమంజసమమ్మా, నువ్వు ముమ్మాటికి తప్పు చేశావు, ఇది కరెక్ట్ కానే కాదు, నువ్వు ఒక ఆడపిల్లవయ్యి ఉండి ఇలా చేయటం తప్పు కాదా అని హర్ష అంటాడు. అప్పుడే నిషా వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, ఇది తన తప్పు కంటే మా తప్పుగా మేం భావిస్తున్నాం బావగారు, మమ్మల్ని క్షమించండి, నిషాకి మేం బుద్ధి చెప్తాము అని వాళ్ళు చెప్తూ ఉంటే, మీరాగండి, ఇందులో నిషా తప్పేముంది, తనకు నచ్చినప్పుడు తనకు నచ్చినట్లుగా ఆ చామంతి ఉండాలి, అంతేకాని ఇలా చెయ్యి చేసుకుంటుందా? నాన్న ప్రేమ్ అయినా కూడా నువ్వేంటి ఆ చామంతికి డ్రెస్ కొనివ్వటం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నిషా నీకు కాబోయే భార్య, నిషాతో నువ్వు ఏమైనా కొనివ్వాలన్నా మాట్లాడాలన్నా చేయాల్సింది అని రమాదేవి అంటుంది. చామంతి ఏడుస్తూ ఉంటే యశ్వంత్ చామ్ దగ్గరికి వచ్చి, మయూరి నిషా చేసింది చాలా పెద్ద తప్పు, నిషా తరపున నేను క్షమించమని అడుగుతున్నాను, ఇంత జరిగిన తర్వాత నాకు ఈ ఫంక్షన్లో ఉండాలని కూడా అనిపించట్లేదు, నేను వెళ్తున్నాను అని యశ్వంత్ చెప్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. చూడు ప్రేమ్, మీరంతా ఏదో సంతోషంగా ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటే నిషా ఇలా చేయటం నాకు కూడా అస్సలు నచ్చలేదు, నేను ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతున్నాను అని యశ్వంత్ చామ్ తయారు చేసిన గిఫ్ట్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. చామ్ ఏడవకు చామ్ అని ప్రేమ్
ఓదారుస్తూ ఉంటాడు. ఎందుకు బాబు నాకే ఇలా జరుగుతోంది అని చామ్ ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటే, ఫ్రెండ్షిప్ చేయటం తెలియని వాళ్ళు డబ్బుందన్న అహంకారంతో ఇలా చేస్తూ ఉంటారు చామ్, అవన్నీ పట్టించుకోకు, నువ్వు చాలా డేర్ అండ్ డాషింగ్ గల అమ్మాయివి, నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని ప్రేమ్ ఓదారుస్తూ ఉంటే, అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి, రే ప్రేమ్ ఏంటి నువ్వు ఇక్కడ దీన్ని ఓదారుస్తున్నావా అని రమాదేవి అరుస్తూ ఉంటే, అంటే తను బాధపడుతుంది కదా అని ప్రేమ్ అంటాడు. నువ్వేం ఓదార్చని అవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ప్రేమ్ని పంపించేసి, నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎవరి అండో చూసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఎవరి అండో ఉందని ఇలా రెచ్చిపోతున్నావు కదా, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని రమాదేవి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక యశ్వంత్ నేను ఇక్కడ ఫంక్షన్లో ఉండలేనని అమ్మ నాన్నకి చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటే, ఏమైంది వేడికని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత రమాదేవి విడాకుల పేపర్స్ని తీసుకుని రోజా దగ్గరికి వస్తుంది. కాసేపట్లో రిసెప్షన్ మొదలవుతుంది. నువ్వు ఎలాగూ రాజమణిహారాన్ని తీసుకురాలేవని అర్థమైంది, నా చేతులతో అందరి ముందు నిన్ను ఇంట్లో నుంచి గెంటేయటం ఎందుకు, కాబట్టి ఈ పేపర్స్పై సంతకం చేసేసి వెళ్ళిపో అని విడాకుల పేపర్స్ చూపిస్తూ ఉంటే, రిసెప్షన్కి ఇంకా సమయం ఉంది, నేను ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నాననేది మీకు అనవసరం, రిసెప్షన్ సమయానికంతా కూడా ఆ రాజమణిహారాన్ని తెచ్చి నేను మీ చేతుల్లో పెడతాను, ఒకవేళ అలా తీసుకురాలేకపోతే నేనే ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇంకా సమయం పూర్తి కాలేదు కదా అప్పుడు రండి అని రోజా అంటే, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నీ అంతటా ఆ రాజమణిహారం నీ దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని రమాదేవి అంటే, అదంతా మీకు అనవసరం, మీకెందుకు, సమయం ఇంకా పూర్తి కాలేదు, రిసెప్షన్ స్టార్ట్ అయ్యే లోపల రాజమణిహారం మీ చేతుల్లో ఉంటుంది, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడంతో, సరే ఇదిగో ఈ పేపర్స్ ఇక్కడే పెట్టి వెళ్తున్నా అని రమాదేవి అంటుంది. జగదీష్ భ్రమర చాటు నుంచి, ఏంటి ఈ రోజా గదిలోనే ఉంది, రమాదేవి ఏం మాట్లాడి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఆ రోజా అంత తేలిక ఇంట్లో నుంచి వెళ్ళిపోదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండటానికి తన జాగ్రత్తలో తను ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, రండి రండి అని రమాదేవి జగదీష్ భ్రమరని పక్కకు తీసుకువచ్చేస్తుంది. ఇక చామ్ అందరికీ జ్యూస్లు ఇస్తూ ఉంటే, చామ్ ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని ఈ పనులన్నీ చేస్తే చూడటానికి ఏం బాగుంటుంది, అయినా చేయటానికి చాలామంది పనివాళ్ళు ఉన్నారు, నువ్వు చేయొద్దు చామ్ అని ప్రేమ్ అంటే, బాబు మనం ఏ డ్రెస్ వేసుకున్నామన్నది పక్కన పెట్టండి, అందరి ఆకలి తీర్చాలి, నేను చేస్తాను అని చామ్ అందరికీ జ్యూసులు ఇస్తూ ఉంటే, అప్పుడే రోజా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. యువరాణి గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందేంటి అని చామంతి అనుకుంటూ, చెప్పండి యువరాణి గారు అని అనడంతో, ఏంటి నీ పాటికి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, నీకు అమ్మ అవసరం లేదా, అమ్మ కావాలంటే నీకు ఎక్కడికి రావాలో అర్థమైనట్లు ఉంది కదా అని రోజా ఫోన్ పెట్టేస్తుంది. చామ్ పరుగులు పెడుతూ వెంటనే రోజా దగ్గరికి వచ్చి, అమ్మని ఏం చేశావే, అమ్మ ఎక్కడ ఉందే చెప్పవే చెప్పు అని నిలదీస్తూ ఉంటే, నువ్వు నాకు ఆ రాజమణిహారం ఇస్తావా ఇవ్వవా చివరిసారి అడుగుతున్నా అని రోజా అంటే, ఇవ్వను కాక ఇవ్వను అని చామంతి అంటుంది. అయితే అమ్మని చేస్తే నాకేంటి లాభం, నేను చేయాల్సింది నిన్ను కదే అని జుట్టు పట్టి కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి తోసిపడేస్తుంది. అక్క డోర్ ఓపెన్ చేయక్క అని చామ్ అరుస్తున్నా కూడా, ఇప్పుడు ఆ రాజమణిహారం నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను అని రోజా శ్యామల దగ్గరికి వస్తుంది. నీ చిన్న కూతురు నీకు ప్రాణాలతో కావాలంటే ఆ రాజమణిహారాన్ని నా దగ్గరికి తీసుకురా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. దాంతో శ్యామల చంద్రిక ప్రేమ్ దగ్గరికి వెళ్ళి చామ్ కనిపించట్లేదని చెప్పి ఇక రాజమణిహారం తీసుకురావటానికి వెళ్తుంది. కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఇరుక్కుపోయిన చామ్ ఏమో డోర్ తెరవండి అని అరుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది. చామ్ ఫోన్ కూడా కలవట్లేదు, అసలు ఈ చామ్ ఏమైపోయింది అని ప్రేమ్ ఒకవైపు చంద్రిక ఇంకోవైపు వెతుకుతూ ఉంటారు. మామ్ రోజా ఇంకా రాలేదేంటి అని అరుణ్ అడగటంతో, ఫోన్ చేయి అరుణ్ అని రమాదేవి చెప్తుంది. ఆ రోజా ఎందుకు వస్తుంది, రాజమణిహారం తీసుకురాలేదు కదా, అందుకే గదిలోనే ఉండిపోయినట్లు ఉంది, ఇంకాసేపట్లో ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏంజెల్ ఇంకా రాలేదేంటి, రా రిసెప్షన్ దగ్గర నీకోసమే వెయిటింగ్ అని అరుణ్ అంటే, రాహుకాలం ఒక 10 నిమిషాలు ఉంది సార్, అది అయిపోయిన తర్వాత వస్తానని రోజా అరుణ్తో చెప్తుంది.